ICN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్తగా 1000 కోట్లతో చేపట్టిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరిశీలించడం జరిగింది. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 1000 కోట్లతో చేపట్టిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేదే చంద్రబాబు గారి లక్ష్యం. రోజులకి ఎంత బలం వస్తుంది అనేది కనుక్కుంటాం. 1397 అక్కడ వేసాం కదా సార్. ఇదేమో 7 మీటర్ ప్యానల్ సార్. 3 బైట్స్ అంట ఒకసారి కట్ చేస్తుంది 2.8 మీటర్సే కట్ చేస్తుంది. దాని ఇది అయిపోయినాక మళ్ళీ పక్కన వెళ్ళి ఇందులోనే చేస్తారు. అంత 7 మీటర్స్ అయినాక అప్పుడు కాంక్రీట్ వేస్తారు. అదే ఇది బ్యాలెన్స్ చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది డెప్త్ కి. తర్వాత అప్పుడు మనం ఈ T16 వేస్తాం. ఇవన్నీ ఇప్పుడు ఇందులో మనము ఇది. The system how it works, this is a cutter machine, it is not a grab. Grab you can see the material and put it close to the material. Solid and slurry. The slurry we deliver to recycle again to continue our trenching and the progressing. అది క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని మీరు స్టాక్ బుల్లెట్స్ మాటివి. So this is all new and does it mean this is sufficient? As long as we go in rock, we change it repetitively. Opposite to each other. Okay. That all material are sucked. Power is manufacturing equipment. Yes. Also, it means this is manufactured by Power. అక్కడ ఇంకా అది ఇటు పోకుండా చుట్టూ ఇంకా తయారు చేసినట్టే. 35 వరకు కాకుండా ఉండడానికి ఎంత అయితే ఉండాలో అంతే చక్కగానే మనం చేయాలి. Here all material coming or delivered by pumping from the cutter, remove the slurry again to recycle it to pump it again to the cutter to this area. ఇదే బెంటనైట్ అన్ని చోట్ల ఉంటాయి సార్. ఒకసారి ఒక చోట ఆన్ చేసుకుంటూ ఒక 4 ఉన్నాయి. ఎయిర్ వెంట్ పైపు, దాంతో ఎయిర్ ప్రెజర్. అయితే దానికి దీనికి కూడా కావాలి బెంటనైట్. రెండింటికి బెంటనైట్ కావాలి సార్. రెండింటికి సేమ్. The first rock it was came, the rock top. This is the panel number which is done yesterday. Of sand and pebble. This is the sand, this is pebble. This means our 25 meters sir. 25 meters. Yeah, that is now approximately 30 something. Still we are in soil. Okay. That's why you see only sand and pebble, which is formation, no rock. మిక్స్ చేసి ఈ వాటర్ ట్యాంకర్లో అటు నుంచి పైప్ లైన్ ద్వారా దానికి వెళ్తుంది సార్. అటు దానికి అయిపోతుంది వాటర్ అందరూ అయిపోతుంది. ఇది మాత్రం మళ్ళీ ఇందులో మనం సప్లై వాటర్ తర్వాత మరి ఇవన్నీ ఎక్కడ కలుస్తాయి? అవన్నీ అక్కడ కలుస్తాయి.
మనకి 12 mm శాండ్ 40 mm బిన్స్ సార్ అవి. అక్కడ మనం ఎంత కావాలి ఎంట్రీ అనేది దీని ప్రకారం అది దీని ప్రకారం సిమెంట్ 221 kgs సార్. పోలవరం అంటే ఒక వరం, ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ రోజు మనం 72% 19కి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఈ యొక్క పోలవరాన్ని పూర్తి చేయకపోవడం పోగా మరి ఈ పోలవరం ప్రాజెక్టుని ఏ మాదిరిగా విధ్వంసానికి గురి చేసిందో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు మీరు మేము కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే 430 కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో. ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలల పాటు ఇక్కడ ఏ విధమైన ఏజెన్సీలు లేకుండా ఉన్నటువంటి పని చేసేటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రద్దు చేసేసారో, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి మరి పంపించేశారో 17 నెలలు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు లేక నిలిచిపోవడంతో 20 మరి వచ్చినటువంటి వరదలకే డీవాల్ దెబ్బతిందని ఐఐటి నిపుణులు హైదరాబాదు చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ధ్వంసం, ఆయన చేసినటువంటి విధ్వంసానికే మళ్ళీ ఈవేళ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈవేళ కొత్తగా డయాఫ్రమ్ వాల్ ఈవేళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ను కూడా చాలా క్లియర్గా ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్కు మరి జనవరి ఫస్ట్ వీక్లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం కాంక్రీట్ మిక్సింగ్ అదిని. దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ ప్లాట్ఫార్మ్స్ కానీ గైడ్ వాల్స్ కానీ అన్నీ కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి 1లో మొదలు పెట్టాలనుకున్నా. ఆ T5 T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే దీని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కట్టర్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది. ఈ సెకండ్ కట్టర్ కూడా ఈ ఏదైతే ఈ మంత్ ఎండింగ్కి క్లియర్ చేసుకొని రేపు ఫిబ్రవరి 1 కల్లా మరి సెకండ్ కట్టర్ కూడా డీవాల్ పనులు ప్రారంభిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులతో కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 3rd కట్టర్ కూడా మార్చి నెలలో కల్లా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3rd కట్టర్ కూడా అంటే ఒకేసారి 3 కట్టర్స్ని మనం పనిచేయించుకోవడం ద్వారా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సమయాన్ని కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఏదైతే బావర్ కంపెనీ వాస్తవంగా అయితే 2026 మార్చికి డీవాల్ కంప్లీట్ చేస్తామని అంటే ముఖ్యమంత్రి గారు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఏదో షెడ్యూల్ అనుకున్నామో దాని ప్రకారమే మరి పనులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ 25కి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి, ఏ వర్క్స్కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి, ఏ డిజైన్స్కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్కి పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజు కాదు మేము ప్రతిరోజు కూడా వీటిని ఇన్స్పెక్షన్ చేసుకుంటూ డిసెంబర్కి డీవాల్ పూర్తి చేస్తాం 25కి అని చెప్పి తెలియజేసుకుంటూ యూకేఎస్సీ క్లబ్ తరపున ఆర్థిక సహాయం కార్యక్రమం. స్థానిక గుత్తులవారిపేటకు చెందిన వాస్తేరు మాలశ్రీ గర్భసంచి తొలగించే ఆపరేషన్ నిమిత్తం మన యూకేఎస్సీ క్లబ్ నుంచి 5,000 ఆర్థిక సహాయం ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి అందరూ ఉదయం 10 గంటలకు మైలాపూర్ కాఫీ షాప్ టౌన్ హాల్ వద్దకు హాజరు అవ్వాల్సిందిగా మనవి. ఈ కార్యక్రమంకి ఆర్థిక సహాయం అందిస్తున్న మన క్లబ్ గవర్నర్ యూకేఎన్ పెనుమాక రామ్మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి మదన్, అధ్యక్షులు వేరుకొండ దుర్గాప్రసాద్, కార్యదర్శి సిరిగినేడి నాగార్జున, ట్రెజరర్ తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజున పాలకొల్లు స్థానికంగా ఉన్న 28వ వార్డుకి చెందినటువంటి వాల్తేరు
మరియమ్మ అనే మాలశ్రీ అనే వ్యక్తికి తీవ్రంగా అనారోగ్యంతో బాధపడున్న సందర్భంలోని, అలాగే నిరుపేద కుటుంబమైనటువంటి ఆవిడకి మరి ఆరోగ్యంగా చాలా వెనకబడి ఉన్న పరిస్థితుల్లోని మరి స్థానికంగా ఉన్నటువంటి పుట్నూరు అప్పన్న గారు మన క్లబ్ చేసే కార్యక్రమాలన్నీ కూడా గుర్తించి మనం చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకుని మన క్లబ్ నుంచి ఒక ఆశయం పొందడం కోసం మన క్లబ్ని సంప్రదించడం జరిగింది. మరి దాన్ని తక్షణంగా మనం పరిగణలోకి తీసుకుని క్లబ్ గవర్నర్ గారు అయినటువంటి పెనుమగ రామ్మోహన్ గారు ఈ యొక్క సమస్యను గుర్తించి మరి ఆయన సొంత నిధులు 5,000 రూపాయలు మన క్లబ్ ద్వారా మరి యొక్క మాలశ్రీ అనే వ్యక్తికి ఆర్థికంగా భరోసా ఇవ్వడం కోసం, అలాగే మందులు కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున మరి పుట్నూరి అప్పన్న గారి యొక్క సమక్షంలోని మా క్లబ్ సభ్యుల యొక్క సమక్షంలోని ఈ యొక్క ఆర్థిక సాయం చేయడం జరిగింది. సాధారణంగా యునైటెడ్ కాపు సైరీస్ క్లబ్ అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన క్లబ్ అని అనుకుంటూ ఉంటారు. మన కమ్యూనిటీకి సంబంధించిన వ్యవహారాలు చేసినప్పటికీ కూడా కమ్యూనిటీ పరంగా వెనకబడి ఉన్న వాళ్ళతో చేస్తుందో పాటు ఇతర కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఒక 20-30% వరకు కూడా మేము సాయం చేస్తున్నామని చెప్పేసి ఒక నిదర్శనం. మేము మా కమ్యూనిటీ వరకు ఒక కాపు కమ్యూనిటీకే కాకుండా ఇతర కమ్యూనిటీకి కూడా మేము ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా వెనకబడి ఉన్న వాళ్ళకి కూడా సాయం చేస్తామని మీకు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన పుట్నూరు అప్పన్న గారికి మరి ఈ అవకాశాన్ని ఆర్థికంగా భరోసా ఇచ్చినటువంటి మా క్లబ్ గవర్నర్ పెనుమగ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క మాలాశ్రీ యొక్క వ్యక్తికి మరి ఆరోగ్యంగా మెరుగుపడి మరి ఆ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు కూడా కుటుంబానికి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోజు 28వ వార్డులో ఒక ఆవిడికి ఆపరేషన్ నిమిత్తం యునైటెడ్ కాపు తరఫున రామ్మోహన్ గారు, మదన్ గారు మొత్తం మీకు సభ్యులందరూ వచ్చి 5,000 రూపాయలు ఆవిడికి మందుల నిమిత్తం ఆర్థిక సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. నర్సాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవర్స్ అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు అంటే ఎనలేని అభిమానం రేవర్స్ అందరికీ కూడా. ఇలా నర్సాపురం నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా ఆ గ్రామంలో 10 ఇళ్ళు ఉంటే రేవర్స్ 10 ఇళ్ళు కూడా ఎవరు ఎన్ని చెప్పినా అది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి అండగా నిలబడిన కుటుంబాలు ఏమన్నటువంటి రేవర్స్. అలాంటి కుటుంబాల వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి వాళ్ళ కారణంగా ఆవిష్కరించుకొని అలాగే వాళ్ళందరూ కూడా న్యాయమైన సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం. రేవర్స్ కి మేము ఎంత చేసినా పార్టీ రుణపడి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి కూటమి తరఫున ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ వాళ్ళ న్యాయమైన సమస్యలన్నీ తీర్చడానికి మేము ముందుకు పనిచేస్తామని చెప్పని, అలాగే నర్సాపురంలో ఎంతో కాలం నుంచి రేవర్స్ శ్మశాన వాడికి సమస్య ఒకటి ఉంది, దాన్ని ఖచ్చితంగా మేము పరిష్కరించడానికి కృషి చేస్తాం. అలాగే రేవర్స్ సొసైటీ కూడా చాలా కాలం నుంచి మూతపడి దాని నుంచి ఏ విధమైన సొసైటీ నడవక అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ సొసైటీ వెంటనే రీఓపెన్ చేసి ఆ సొసైటీ తరఫున కూడా రేవర్స్కి ఏ ప్రయోజనాలు ఉంటే అన్ని కూడా అందించడానికి మేము సిద్ధంగా పనిచేస్తామని చెప్పని, అలాగే మగ్గం శక్తి విషయంలో కానీ, అలాగే పూర్వం ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రేవర్స్కి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి ఇప్పుడు కూడా అంతకన్నా మంచి ప్రాధాన్యత ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా శుభంగా ఉన్నారు. కాబట్టి మేమందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పని, వాళ్ళ కష్టంలో కానీ సుఖంలో కానీ మేము అన్నట్టు ఉంటామని చెప్పి కోరుకుంటూ, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణాన్ని కాపాడుదామని మున్సిపల్ కార్యాలయం నుంచి అల్లు రామలింగయ్య బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ గా ఆర్డీఓ దాసిరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలు మరియు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో పట్టణంలోని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ రహిత పట్టణంగా అవగాహన కల్పించేందుకు అన్ని వ్యాపార సంస్థలతోనూ ప్లాస్టిక్ తయారీ యూనిట్లు యాజమాన్యంతోనూ మాట్లాడి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పార్థసారథి సిబ్బంది పాల్గొన్నారు. కాపాడుదాం 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 నిషేధిద్దాం 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 కాపాడుదాం కాపాడుదాం నిషేధిద్దాం 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 కాపాడుదాం 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 పర్యావరణాన్ని కాపాడుదాం నిషేధిద్దాం నిషేధిద్దాం కాపాడుదాం కాపాడుదాం నిషేధిద్దాం 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 కాపాడుదాం 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 నిషేధిద్దాం 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 ప్లాస్టిక్ను నిషేధిద్దాం కాపాడుదాం కాపాడుదాం నిషేధిద్దాం 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 కాపాడుదాం కాపాడుదాం నిషేధిద్దాం నిషేధిద్దాం కాపాడుదాం 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 నిషేధిద్దాం నిషేధిద్దాం కాపాడుదాం కాపాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం 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 పర్యావరణాన్ని కాపాడుదాం నిషేధిద్దాం 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 కాపాడుదాం కాపాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం 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 పర్యావరణాన్ని కాపాడుదాం 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 పర్యావరణాన్ని కాపాడుదాం 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 పర్యావరణాన్ని కాపాడుదాం నిషేధిద్దాం 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 కాపాడుదాం కాపాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం కాపాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం చెప్పండి అదే మీకు అదే ప్రజలు కూడా మనం మన శక్తి వాడుతున్నాడు అదే మనం మొదలు పెట్టాలి ఆ విధంగా అయితేనే మన కుటుంబానికి. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక పట్టణాలని ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా చేయాలన్నది ఒక దృఢ సంకల్పంతో మేము ఈరోజు ముందుకు వచ్చాము. కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అదేవిధంగా మన మంత్రివర్యులు కూడా ఈ విషయంపై మమ్మల్ని అందరూ కూడా పర్యావరణ విషయంలో సంరక్షించడంలో రాజీ లేని పోరాటం చేయాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ముందు ఏది చేయాలన్నా ప్రజల సహకారం, అదేవిధంగా ఈ ప్లాస్టిక్ని విరివిగా వాడేటువంటి వ్యాపారులు కానీ, అవి తయారు చేసే యూనిట్లు కానీ, అదే వాటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళకి అవగాహన కల్పించి దీని మీద మనం ఫస్ట్ నుంచి ఫిబ్రవరి 1 నుంచి
మనకి ప్లాస్టిక్ని సంపూర్ణంగా మన పాలకొల్లులో వాడకుండా చేయాలన్నది మా సంకల్పం. దానికి సంబంధించి అవగాహన కోసం ఈరోజు మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను కనుక మా నాయకత్వంలో ఈ యొక్క ర్యాలీని చేయడం జరుగుతుంది. మరి ప్రజలకు కానీ వ్యాపారులకు కానీ చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి మనకి 81 జీవో ఇవ్వడం జరిగింది 2022లో మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు. మరి ఇది కానీ వాడితే మొదటిసారి వాడితే ఫైన్ వేస్తాం, రెండోసారి వాడితే దానికి డబల్ రెట్టింపు ఫైన్ వేయడం జరుగుతుంది. తర్వాత సంస్థలపైన వాటి యొక్క లైసెన్స్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఇది ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మొదటిసారిగా ఇది చేయొద్దని చెప్తాము. మొదటిసారిగా పట్టుకుంటే 50,000 ఫైన్ వేస్తాము, రెండోసారి కూడా దొరికితే ₹1,00,000 ఫైన్ వేయడం జరుగుతుంది. అదే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మొదటిసారి పట్టుకున్నప్పుడు 25,000 ఫైన్ వేస్తాము, రెండోసారి పట్టుకున్నప్పుడు వాళ్ళ మీద 50,000 ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వెండర్స్ కానీ వీళ్ళు కానీ ఉన్నారో వాళ్ళని మేము పట్టుకుంటే మనకి 2,500 ఫైన్ వేస్తాం. తర్వాత రెండోసారి కూడా పట్టుకుంటే 5,000 వేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఆ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పట్టుకుంటే మొదటిసారి పట్టుకుంటే 20,000 ఫైన్ వేస్తాము, రెండోసారి పట్టుకుంటే 40,000 వేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న సరుకు కానీ ఏదైనా ఉంటే వాటి మీద కూడా మనం కేజీకి ₹10 చొప్పున పెనాల్టీ విధించడం జరుగుతుంది. రెండోసారి పట్టుకుంటే ₹20 పెనాల్టీ వేస్తాం. మరి ఇంకా వీళ్ళు మారిపోతే ఆ సంబంధిత లైసెన్స్లు కూడా రద్దు చేయించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వ్యాపారులు అదేవిధంగా ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కూడా మనకి దీని మీద తగిన చర్యలు తీసుకుంటారని చూస్తున్నాం. అందరూ కూడా దీనికి సహకరించాలని కూడా మనమే. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. విద్యుత్ బిల్లులను ఆదా చేసుకునేందుకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ఎంతో ఉపయోగపడుతుందని నరసాపురం ఎలక్ట్రికల్ ఏడీపీ ఓంకార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అవగాహన రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకునేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్లను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించి బ్యాంకు రుణాలు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. విద్యుత్ వినియోగదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవాలని ఆయన సూచించారు. ఓకే సార్. పిఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఈరోజు మొగల్తూరులోనే ఈ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే సోలార్ రూఫ్ టాప్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ ఇక్కడే చేస్తాం. ఆ విధంగా మా స్టాఫ్ అందరిని కూడా మొబిలైజ్ చేసి కన్జ్యూమర్ అందరినీ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ పథకం యొక్క ఉపయోగాలు ఏంటంటే అప్ టు 3 కిలోవాట్ వరకు 78,000 సబ్సిడీ ఉంటుంది. అలాగే 1 కిలోవాట్కి వచ్చేసి దగ్గరగా 144 యూనిట్ల వరకు మా డిపార్ట్మెంట్ నుంచి మీ కన్జ్యూమర్కి ఇవ్వడం జరుగుతుంది.
మీ బిల్లు కూడా తగ్గించుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ పథకం భాగస్వాములయ్యి ఈ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈ పథకాన్ని విజయవంతం చేసి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు మీ పరిధిలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి సార్? ఇప్పటి వరకు మన నరసాపురం సబ్ డివిజన్కి సంబంధించి సుమారుగా అప్లికేషన్స్ అయితే 350 వరకు చేయడం జరిగింది. సర్వీసుల వరకు మనం చేయడం జరిగింది. వాళ్ళకి సబ్సిడీస్ కూడా ఉన్నాయి, సబ్సిడీస్ కూడా అందినాయి, మిగిలినవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఈరోజు మొగల్తూరు, అలాగే 25వ తారీఖున శనివారం తూర్పుతాల్లో ఇదే క్యాంప్ మళ్ళీ నిర్వహిస్తున్నాం. అక్కడొక్కడ ఇక్కడ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే, ఇక్కడ ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే తూర్పుతాల్లో వచ్చి అక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ని విజయం చేయిస్తారని చెప్పేసి, ఇక్కడ అందరూ వెండర్స్ వస్తారండి. పబ్లిక్ అందరూ కూడా ఆ వెండర్స్ని సెలెక్ట్ చేసుకొని ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే వాళ్ళతో మీరు ఈ కార్యక్రమం ఈ సోలార్ రూఫ్టాప్ని బిగించుకొని మీరందరూ కూడా మీ కరెంటు బిల్లు తగ్గించుకొని, అలాగే మన ఈ పిఎం సూర్యగారి పథకాన్ని దిగ్విజయం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1494వ రోజు శ్రీ పరిమి హారిక పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుద్ది. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో మన జలవనరుల శాఖ మాత్యులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతోంది. ఆ అన్నా క్యాంటీన్ ఈ రోజుకి 1494వ రోజుకి చేరుకుంది. ఈ 1494 రోజులు నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున మన ఈ పేదల ఆకలి తీర్చే దాత ఎవరంటే శ్రీ హారిక. పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హారికకు ఇటువంటి పుట్టినరోజులు అష్టైశ్వర్యాలతో కలిగి ఇటువంటి పుట్టినరోజులు నిండు 100 ఏళ్ళు జరుపుకోవాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ హారిక, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే హారిక గారు.
పడి తీసుకెళ్ళమ్మా. పాలకొల్లు మండలం ఉల్లంపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మద్దాల వాసు మాట్లాడుతూ దసరా ఉత్సవాల నుంచి ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు కానూరు ప్రభాకర్ రావు, కటారి నాగేంద్ర కుమార్లను కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. అది వేసేయండి కలిపేసి. అలా రావాలి సార్, ఏమనుకోద్దు, అలా రండి సార్. ఓం శ్రీ మాత్రే నమః. ఉల్లంపరు కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకరణలు అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ శుక్రవారం ప్రత్యేకమైనటువంటి పుష్పాలంకరణ చక్క ఎందుకో బెంగళూరు ఫ్లవర్స్ తోటి పుష్పాలంకరణ చేయించి ఈ యొక్క భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కటారి నాగేంద్ర గారు అదేవిధంగా కానూరు ప్రభాకర్ గారు వీరిద్దరూ కలిసి ఈరోజు ఇక్కడ అమ్మవారి యొక్క భోజనాలు పెట్టడం జరుగుతుంది. మరి మనకి అమ్మవారి యొక్క దసరా ఉత్సవాల కాడి నుంచి ఉగాది వరకు కూడా ఈ ప్రతి శుక్రవారం ఈ విధంగా భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఉల్లంపూరు కనకదుర్గ అమ్మవారి గుడి ప్రత్యేకత ఏంటంటే ఎవరిని ఎప్పుడూ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా చందా అడిగిన దేవాలయం ఏదైతే ఉందంటే అది ఉల్లంపూరు కనకదుర్గ ఆలయం. భక్తులు వారి యొక్క అమ్మని కోరిక ప్రకారం ఏదైతే ఉందో ఆ పని అనుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఇచ్చిన మొక్కుబడితో మాత్రమే ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం ఉందో ఆ ప్రకారం చేసుకుని వెళ్తున్నాం. ఇక్కడ వండినటువంటి పదార్థాలకు చాలా రుచిగా ఉంటాయి, ఎందుకంటే భక్తితో వండుతూ ఉంటారు. ఏ ఒక్క మనిషి కూడా ఇక్కడ కూలి ఒక్కరికంటే పెట్టరు. స్వయంగా కాయగూరలు కోయడం కాడి నుంచి వండడం కాడి నుంచి వంట చేయడం వరకు లేదా పూల అలంకరణ వరకు ప్రతిదీ కూడా సేవా బృందం వాళ్ళు చేస్తూ ఉంటారు. 45 మంది వరకు ఈ యొక్క ఆలయంకి సేవ టీం ఉన్నారు. మరి అదేవిధంగానే కటారి నాగేంద్ర గారు కావచ్చు, లేదంటే కానూరు ప్రభాకర్ గారు కావచ్చు, చాలా సంవత్సరాల నుంచి ఉల్లంపూరు కనకదుర్గ ఆలయంలోని సేవలో పాల్గొంటూ పాదయాత్రలో పాల్గొంటూ మాలో ఒక్కగా ఉన్నటువంటి ఆ మిత్రులిద్దరూ ఈరోజు చక్కగా భోజనాలు పెట్టుకున్నారు.
అమ్మవారి యొక్క చల్లని అనుగ్రహం వారికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల విషయమై విజయవాడ స్పెషల్ కోర్టుకు హాజరై మాట్లాడిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గత జగన్ ప్రభుత్వంలో ఆశా వర్కర్లు తమ న్యాయమైన కోరికలను, డిమాండ్లను తెలియజేయడానికి విజయవాడ వెళ్తున్న సందర్భంలో ఆనాటి ప్రభుత్వం వీరిపై అక్రమ కేసులు నిర్బంధన చేయడం జరిగింది. వారికి అండగా ఉన్నందుకు శాసనసభ్యుడైన తనపై కూడా కేసు పెట్టడం జరిగిందని, దాని నిమిత్తం కోర్టుకు హాజరైనట్లు తెలియజేశారు. కాలంలో మీరు చేసిన శ్రమ, మీరు చేసిన కష్టం, మీరు 24 గంటలు అక్కడే ఉండి 24 గంటలు అన్నం అక్కడే తిని రాత్రులు గడిపి ప్రజల కోసం మీరు చేసింది మేము ఎప్పటికీ మర్చిపోలేదు. మన బాధ్యత కదా సార్ అది. ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఆ రోజు విజయవాడ మరి ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా తెల్లవారుజామునే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించి, వాళ్ళల్లో బాలింత్రాలు ఉన్నారు, పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మహిళలు. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కనటువంటి మహిళలను కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమే కాదు, మాలాంటి శాసనసభ్యుల్ని, ఒక ప్రజాప్రతినిధుల మీద కూడా ఆ రోజు అక్రమంగా మాపై కూడా కేసులు పెట్టి మరి ఈరోజు ఏదైతే ఇక విజయవాడ స్పెషల్ కోర్టుకి ఆ కేసుల నిమిత్తం హాజరవడం జరుగుతోంది. అంటే గత నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఒక కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి పాలనకు ఈ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకి మేలు చేసి ప్రజలకు సేవ చేయడం కూడా తప్పుగా ఆ రోజు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కూడా విజయవాడ ఈ స్పెషల్ కోర్టుకి ఈ ఆశా వర్కర్ల కేసు నిమిత్తం హాజరవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.